ఓ మల్లక్క జర ఓ 10,000 బదిలీ రాదు, మళ్ళా పత్తమ్మిన పైకం రాగానే ఇస్తగాని. అరే అర్జెంట్ రా, ఒక 20,000 చూడు, జీతం రాగానే చదువుతా. అబ్బా మొన్ననే ఉన్న పైసలన్నీ రమేష్ గానికి ఇస్తిని, మిత్తాశకు ఇప్పుడు ఎట్లా చేయాలి? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, పుట్టినరోజుకు పక్కా కొనాల్సిందే. ఇగో గిట్లనే అనుకుంటుండొచ్చు అంతా. మొన్నటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మరి బంగారం కొనాలనుకునేటోళ్లకు బంపర్ ఆఫర్ పో, రేట్లు దిగొస్తున్నాయి. మరి ఆరం కింద తులం 80,000 దాటితే ఇప్పుడు 77,000కు వచ్చింది, అంటే 3,000 తగ్గింది. చిన్న ముచ్చట ఏం కాదు. మరి దినమింత మీదికి ఓవడే తప్ప తగ్గుడన్న ముచ్చటే లేదు. నడుమ రువ్వడి చూస్తుంటే ఆయంత 1,00,000కు సూటి పెడుతుందా అనుకున్నారంతా, కానీ రివర్స్ గేరేసింది. అంతా ట్రంప్ సార్ పుణ్యమైనట్టుల్లో. అమెరికా అధ్యక్షునిగా సారు గెలుసుడే ఆల్చం. షేర్ మార్కెట్లకు ఊపొచ్చింది, డాలర్కు పతార పెరిగింది. హీగేముంది, బంగారం మీద పెట్టుబడి పెట్టినోళ్ళంతా మళ్ళా అటు దిక్కురికే వరకు దునియా మార్కెట్ల గోల్డ్కు గిరాకీ తగ్గిందట. ఇక చిన్నగా కిందికి దిగుతుంటే పెండ్లీలు పెట్టుకున్నోళ్ళు చిన్నగా మురుసుడు కాదు. లెక్కకైతే పెండ్లీల సీజన్లా రేటు ఇంకింత మీదికి పోతుంది, కానీ తగ్గుతుండే వరకు ఇంకో తులం ఎక్కువనే గొంతుండొచ్చురు. ఇక దగ్గర పట్ల పెండ్లి రోజులు పుట్టినరోజులు ఉన్నోళ్ళు ఇంతో అంత గొంతానికి ఇదే కరెక్ట్ టైం అని బంగారం గురించి బగ్గా తెలిసినోళ్ళు చెప్తున్న మాట. అబ్బా రేపు ఇంకింత తగ్గుతుందేమో, ఇంకో 4 రోజులు ఆగదామనుకుంటే మళ్ళా రాకెట్ వేసుకొని రప్పున మీద కురుకోవచ్చు. ఎందుకంటే అది బంగారం. మరి ఎప్పుడు పెరిగేది తగ్గేది ఎవ్వలం చెప్పలేం, చూసుకోండి మళ్ళా.